నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వాత పిత్త కఫ తత్వం ఉన్న శరీర తత్వాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఏ సమయాల్లో తీసుకోవాలి, ఎటువంటి ఆరోగ్యం అంటే ఏ విధంగా వాళ్ళకి చేకూరుతుంది ఆహారం ద్వారా, నియమాలు ఏ విధంగా పాటించాలి ఆహారం తినేటప్పుడు, ఈ అంశాల గురించి రెండో భాగం ప్రసారం కాబోతోంది. ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ పతంజలి యోగా మాస్టర్ వసుపతి శివుడి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా యోగా మాస్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. మాస్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ అంటే ఆహారం అనేది ఎలా తీసుకోవాలి, ఏ ఏ సందర్భాల్లో తీసుకోవాలి, ఎటువంటి ఆహారం శరీరానికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఈ అంశాల గురించి ఇప్పుడు రెండో భాగం ప్రసారం కాబోతుంది. కాబట్టి ముందు సాత్విక ఆహారంతో స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఎపిసోడ్. ఒక్కసారి క్లియర్గా చిన్నగా. తప్పకుండా అండి. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. మన ఆహారమే ఔషధంగా కూడా పనిచేస్తుంది. మనలో త్రిదోషాస్ అనే టాపిక్లో ఉన్నాం మనం. మన ఆహారంలో కొన్ని వాతకారకం ఉంటాయి, కొన్ని రకాల పదార్థాలు పిత్తకారకం ఉంటాయి, మరి కొన్ని పదార్థాలు కఫకారకం ఉంటాయి. అయినప్పటికీ కూడా వాతకారకం ఉన్నటువంటి పదార్థాలు ఎప్పుడు తీసుకోవాలి, పిత్తకారకం ఉన్నటువంటి పదార్థాలు ఎప్పుడు తీసుకోవాలి, కఫకారక పదార్థాలు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయం మనకు తెలిస్తే అవి దోషాలుగా మనకు పరిణమించవు. మొత్తం మీద మన ఆహారంలో ప్రతి పదార్థానికి ఒక గుణం ఉంటుంది. అది వాతాన్ని కలుగజేస్తుందా, పిత్తాన్ని కలుగజేస్తుందా, కఫాన్ని కలుగజేస్తుందా అనేది క్లారిటీ ఉంటే మనకి ఏది ఉపయోగం, ఏ సమయంలో ఎలాంటిది తీసుకుంటే మనకు అది ఆ వాతాన్ని కలిగించకుండా పిత్తాన్ని కలిగించకుండా మనకి మేలు చేసేటటువంటి విషయం మనకు తెలిస్తే మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మన ఆహారానికి సంబంధించినటువంటి 3 గుణాలు ఉంటాయని మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మన ఆహారము త్రిగుణాత్మకమైనటువంటిది. అందులో మొదటి సత్వగుణం, రెండవది రజోగుణము, మూడవది తమో గుణం. సత్వగుణాన్ని కలిగించేటటువంటిది సాత్విక ఆహారం, రజోగుణాన్ని కలిగించేది రాజసిక ఆహారం, తమో గుణాన్ని కలిగించేది తామసిక ఆహారం. ముందుగా మొదటిది సత్వగుణాన్ని కలిగించేటటువంటి సాత్విక ఆహారం మనకి ఎల్లప్పుడూ మేలు చేసేటటువంటిది ఆహారం. ఇందులో పూర్తి శాకాహారంతో కూడినటువంటి ఆహారము, అలాగే సరళంగా ఉన్నటువంటి అంటే ఎక్కువగా నూనె నెయ్యి మసాలాలు ఎక్కువగా కాకుండా లిమిట్గా ఉన్నటువంటి, అంటే దీన్ని మనం కామన్గా మనం అర్థం చేసుకుంటే మధ్యతరగతి వారి యొక్క భోజనంగా చెప్పుకోవచ్చు, సరళంగా ఉన్నటువంటి ఆహారం. మూడవది తాజాగా ఉన్నటువంటి ఆహారం, అంటే ఏ పూట కాపుట వండినటువంటి ఆహారము, ఎప్పుడో వండి ఉదయం వండి రాత్రి తినేటటువంటిది కాకుండా తాజాగా ఉన్నటువంటి పులియబెట్టినటువంటి తాజా ఆహారాన్ని సాత్విక ఆహారంగా చెప్పుకుంటాం. ఇందులో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి, పూర్తి శాకాహారంతో ఉన్నటువంటి. ఇది మనకి శారీరక ఆరోగ్యాన్ని అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది. అంటే మన ఆహారం మన మనసు పైన కూడా ప్రభావం చూపిస్తుంది, మనం వాతంలో చెప్పుకున్నాం. కాబట్టి ఇది మనకి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండింటిని కలిగిస్తుంది. అందుకని ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎల్లప్పుడూ తీసుకోవడానికి అనుకూలమైనటువంటి ఆహారం సాత్విక భోజనం. మరి ఏ ఏ వేళల్లో తీసుకోవాలి? ఇక రెండవది అది సాత్విక ఆహారం ఏ వేళల్లో ఇలాంటి ఆహారం తీసుకోవాలనేది మనం కొంచెం ముందుకు వెళ్ళినాక చెప్పుకుందాం. రెండవది రజోగుణాన్ని కలిగించే రాజసిక ఆహారం, రాజసిక భోజనం. దీన్నే రాజభోజనం కూడా అంటాం. ఎందుకంటే పూర్వకాలంలో ఇది రాజులు తినేటటువంటి వాళ్ళు కాబట్టి రాజభోజనం అనేవాళ్ళు. ఇది రజోగుణాన్ని కలిగిస్తుంది. ఇందులో ఇది కూడా పూర్తి శాకాహారంతో కూడినటువంటి ఆహారమే. ఇందులో ఎలాంటి మద్యము మత్తు లాంటి పదార్థాలు ఉండవు. మరి ఏం అడుగుతాయి? ఇందులో నూనె నెయ్యి అధికంగా ఉంటాయి. రజోగుణాన్ని కలిగించేటటువంటి నూనె నెయ్యి మరియు మిర్చి మసాలాలు ఇవన్నీ కూడా రజోగుణాన్ని ప్రేరేపించేటటువంటి పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. సాత్విక ఆహారంలో కూడా ఉంటాయి ఇవి, కానీ అందులో లిమిట్గా తక్కువ మోతాదులో ఉండడం అది సరళంగా ఉంటుంది, అది సాత్వికం అవుతుంది. అందుకంటే ఇందులో 2 3 కూడా ఉండవచ్చు. ఇందులో ఫ్రూట్స్ కూడా ఉంటాయి, ఫ్రూట్స్ ఏమో సాత్వికంలో వస్తాయి. అట్లాగే మధురమైనటువంటి స్వీట్స్ పిండి వంటలు ఇవన్నీ అధికంగా కలిసిన భోజనం
రజోగుణాన్ని కలిగించే భోజనం. దీన్ని పూర్వకాలంలో రాజులు భోజనం చేసేవాళ్ళు, అందుకనే వాళ్ళకి వైద్యులు రాజవైద్యులు ఉండేవారు. కామన్ పీపుల్ ఇది ఎప్పుడు చేసేవాళ్ళు కాదు, అప్పుడప్పుడు మాత్రం తీసుకునేవాళ్ళు. అందుకే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, చెప్పన్ భోగ్ అంటారు దీన్ని హిందీలో. చెప్పన్ మీన్స్ 56, అంటే మన భోజనంలో 56 రకాల పదార్థాలు ఉంటాయి, వండినటువంటి పదార్థాలు. ఇప్పుడు మనం వంటల్లో వాడేటటువంటి దినుసులు ఏదైనా అవి కాకుండా అవన్నీ కలిపి, మనం ఎగ్జాంపుల్ ఒక స్వీట్ ఉంది అనుకోండి, స్వీట్లో పంచదార వేస్తాము, ఇంకోటి వేస్తాము, ఇలాచి వేస్తాము, ఇవన్నీ కలిపి చేసిన ఒక పదార్థం. ఇలా తయారు చేసిన పదార్థాలు 56. చెప్పన్ మీన్స్ 56, హిందీలో చెప్పన్ మీన్స్ ఇంగ్లీష్లో 56. 56 పదార్థాలు కలిసి ఉన్నటువంటి భోజనం రాజభోజనంగా చెప్పారు. మనం ఎన్ని తింటామని ఒక 4-5 ఐటమ్స్ తింటాం మనకి. ఓ పప్పు, సాంబారు, పెరుగు, చట్నీ, పచ్చడి, అన్నం, అంతే. దీన్ని రాజభోజనం అందుకని అన్నట్టు. అయితే ఈ రాజభోజనం రోజు తినడానికి పనికిరాదండి, ఇది అప్పుడప్పుడు తినవచ్చు. ఎప్పుడు ఎవరు తీసుకోవాలి? అందరూ తినవచ్చు అప్పుడప్పుడు. అంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్స్, బర్త్డే, స్పెషల్ అకేషన్, ఈ సందర్భాల్లో తీసుకోవచ్చు. దాంతోపాటుగా పండుగలు, ఫెస్టివల్స్, మన ఫెస్టివల్స్ అప్పుడు ఎలాగో మనం సంక్రాంతి సమయంలో దాదాపు 100 రకాల ఐటమ్స్ చేసుకుంటాం. అంటే ఇవన్నీ ఆయా సీజన్లో, పండుగల సందర్భంలో, ప్రత్యేక సందర్భాల్లో తీసుకోవచ్చు ఈ రజోగుణాన్ని కలిగించేటటువంటి ఈ రాజభోజనం. దీనివల్ల అంత నష్టం ఉండదు. కానీ ఇదే రాజభోజనం రోజు తిన్నాం అనుకోండి, తప్పకుండా రోగం వస్తుంది, మళ్ళీ డాక్టర్ యొక్క అవసరం పడుతుంది. అందుకనే కామన్ పీపుల్ ఎవరు తీసుకోరు గతంలో, కానీ ఇప్పుడు అందరికీ సంపద పెరిగింది, అందరూ రోజు రాజభోజనమే చేస్తున్నారు. అందుకే అందరూ తప్పకుండా హాస్పిటల్కి డాక్టర్ యొక్క అవసరం పడుతుంది. ఇది అప్పుడప్పుడు తీసుకోవాలి. రెండవది, ఈ రాజభోజనం రజోగుణాన్ని కలిగించేటటువంటి రాజసిక భోజనం ఇంకొక సందర్భంలో కూడా తీసుకోవచ్చండి. మనం వాతంలో చెప్పుకున్నాం, నూతన దంపతులు, పెళ్లి జరిగిన నూతన దంపతులు సంతానం కోసం ప్రయత్నం చేసే సందర్భంలో 30 to 40 days ఈ రజోగుణాన్ని కలిగించే భోజనం తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల వారికి కలగబోయే సంతానం ఆరోగ్యవంతమైన సంతానం, శక్తివంతమైన సంతానం, అలాగే మేధస్సుతో, అపారమైనటువంటి మేధస్సుతో కూడినటువంటి సంతానం లభిస్తుంది. ఈ సందర్భాల్లో తప్ప రోజు తీసుకోవడానికి పనికిరాదు. రోజు తీసుకుంటే రోగాలు వస్తాయి. ఇంకా మూడోది తమో గుణాన్ని కలిగించే తామసిక భోజనం. దీన్ని భోజనం అని కూడా అనకూడదు. భోజనం అంటే తినడానికి పనికొచ్చేది. ఈ తమ గుణంలో ఉన్న పదార్థం తినడానికి పనికిరాదు, తింటే అనారోగ్యం కలుగుతుంది. అప్పుడప్పుడు కూడా తినడానికి పనికిరాదు ఇది. ఇందులో తమ గుణాన్ని కలిగించే భోజనం ఎలాంటి పదార్థాలు అంటే మద్యం. అప్పుడప్పుడు తిన్నా మరి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు అసలు భోజనాల కిందకి, అంటే ఆ లిస్ట్ లోకి ఎందుకు చేర్చారంటారు? గుణాలు ఉన్నాయి కదా ఇక్కడ, రజోగుణము, తమో గుణము, సత్వగుణం ఉన్నాయి కదా. ఈ గుణాలను తెలిపేటటువంటి భోజనం. ఇప్పుడు ఫలానా పదార్థం మీరు తినకూడదంటే దాని గుణం తెలిసి ఉంటేనే తినకూడదు, తెలియకపోతే తింటారు కదా. ఈ తమో గుణంలో ఎలాంటి పదార్థాలు వస్తాయనే విషయం తెలిస్తే దాన్ని పక్కన పెడతారు, తెలియలేదు అనుకోండి అన్ని కలిపి తినేస్తారు. తమో గుణాన్ని కలిగించే తామసిక భోజనంలో మాంసంతో కూడినటువంటి, మద్యంతో కూడినటువంటి, మత్తుని కలిగించే మద్యము, అలాగే పులిసినటువంటి, బాగా పులిసినటువంటి పదార్థం, ఈ మూడు కూడా మానవుని తప్పుదోవ పట్టిస్తాయి, మత్తుని కలిగిస్తాయి, నిద్రను కలిగిస్తాయి, అలాగే బుద్ధిమాంద్యాన్ని, ముఖ్యంగా బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తాయి, మనిషి లోపల క్రూరత్వాన్ని ప్రేరేపిస్తాయి, మంచి చెడుల విచక్షణను కూడా కోల్పోతాడు మనిషి. మనం సహజంగా చూస్తున్నాం, యాక్సిడెంట్ చేసేవాళ్ళు, నేరాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి, బాగా తాగి చేస్తారు. అంటే ఆ తాగినటువంటి మత్తులో మంచి చెడుల ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి చేయకూడదని విచక్షణ కోల్పోతారు. అందుకని ఇది ఎప్పుడు కూడా తీసుకోవడానికి, అప్పుడప్పుడు కూడా తీసుకోవడానికి పనికిరాదు. ఇందులో పులిసినటువంటిది కూడా, ఇడ్లీ వడ దోశ బాగా పులియబెడతాం కదా, అది కూడా నిద్రను కలిగిస్తుంది, మత్తును కలిగిస్తుంది. కాబట్టి అది కూడా తీసుకోవడానికి పనికిరాదు. ఇక్కడ చాలామంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, ఏది ఈ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు, మాంసాహారంలో బాగా ప్రోటీన్స్ ఉంటాయి, అది ఇది ఉంటుంది, పోషకాలు ఉంటాయి, తీసుకోవాలి అని చెప్తుంటారు. మాంసాహారంలో ఏదైతే మాంసకృతులు ప్రోటీన్స్ ఉంటాయో అంతకంటే 2-3 ప్రోటీన్స్ వెజిటబుల్స్, ముఖ్యంగా పప్పు ధాన్యాల్లో అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మన ఆరోగ్యానికి మేలు చేసేది ప్లాంట్ ప్రోటీన్ సేఫ్ మనకి, అంటే మొక్కల ద్వారా వచ్చే ప్రోటీన్ వల్ల నష్టం లేదు.
ఎనిమల్ ప్రోటీన్ ఈజ్ మనకి ఇంజూర్. ఎనిమల్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకనే మాంసాహారం ఎప్పుడు కూడా తీసుకోవడానికి పనికిరాదు. ఇక్కడ మరొక కొంతమంది అంటుంటారు, పూర్వకాలం ఎంతో మంది తింటున్నారు కానీ తెలియక తింటున్నారు. నిజానికి మాంసాహార జంతువుల యొక్క శరీర నిర్మాణము, శాకాహార జంతువుల యొక్క శరీర నిర్మాణం క్వైట్ ఆపోజిట్, వేరువేరుగా ఉంటాయండి. ఆ డిఫరెన్స్ తెలిస్తే ఎవరు తీసుకోరు. నిజానికి శాకాహార తీసుకునేటువంటి జంతువులు మాంసాహారం ముట్టవు. పశువులు ఉన్నాయి, పశువులు ఎప్పుడైనా మాంసాహారం తీసుకుంటాయా? తీసుకో. అలాగే గొర్రెలు, మేకలు ఉన్నాయి, అవి ఏవి మాంసాహారం తీసుకో, అవి శాకాహార జంతువులు. కొన్ని మాంసాహార జంతువులు, పులి లాంటివి ఉన్నాయి, అవి ఎప్పుడు శాకాహారం తీసుకోండి. మాంసాహార జంతువులు వేరుగా ఉంటాయి, శాకాహార జంతువులు వేరుగా ఉంటాయి. మనిషి కూడా శాకాహార కిందనే వస్తాడు, కానీ రెండు కలిపి తింటాడు మనిషి. అందుకే మనిషికి డాక్టర్ యొక్క వైద్యం యొక్క అవసరం పడుతుంది. అయితే పూర్తిగా శాకాహారం తినే వారికి సమస్యలు మరి రాకుండా ఉంటాయా అని తక్కువగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఒక సమస్య రావడానికి ఒక ఆహారం ఒకటే కారణం కాదు. మన జీవన విధానము, మన ఆలోచన విధానము, వాతావరణంలో కలిగేటటువంటి మార్పుల ప్రభావము, ఇన్ని కారణాలు ఉంటాయండి రోగం రావడానికి. ఒక ఆహారం ఒకటే కారణం. ఇక్కడ శాకాహార జంతువులకి మాంసాహార జంతువులకి స్పష్టమైన తేడా అంటే ముందుగా దంతాల యొక్క నిర్మాణం వేరుగా ఉంటుంది. మాంసాహార జంతువులకి నమిలి తినడానికి రాదు, అవి పీక్కు తింటాయి. వాటి దంతాలు కూరలు ఉంటాయి, నమలడానికి రాదు వాటికి. కుక్క చూడండి, కుక్క నములుతుందా? నమలదు. పులి, సింహం ఇవేవి కూడా నమలవు, ఇలా పీక్కు తింటాయి. అలాగే వాటి యొక్క ఇంటెస్టైన్ షార్ట్గా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. అవి ఒకసారి కుక్క కానీ, పులి కానీ, సింహం కానీ, కుక్క అయితే ఒకసారి కడుపునిండా మాంసాహారం తిన్నదంటే 4 నుంచి 5 రోజులు 6 రోజులు మళ్ళీ భోజనం ముట్టదు. మనం పెట్టినా తినదు. అది డైజెస్ట్ అవ్వడానికి దాని ఇంటెస్టైన్ సిస్టమ్ షార్ట్గా ఉంటుంది, ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో అది పడుకుంటేనే డైజెస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నిద్రను కలిగిస్తుంది, మత్తుని కలిగిస్తుంది. పులి కూడా అంతే, సింహం కానీ పులి కానీ అది ఒకసారి కడుపునిండా ఆహారం తీసుకుందంటే 15 days మళ్ళీ ఆహారం తీసుకోదు. అందుకనే పులిని మచ్చిక చేసుకునే వాళ్ళు కడుపు నిండా మాంసాహారం పెట్టి దానితో ఆడుకున్నది ఏమనదు. అది దానికి ఆకలి లేనప్పుడు మనం దాని అంచుకెళ్ళి వెళ్ళినా అది మన మీద దాడి చేయదు. ఆకలితో ఉన్నప్పుడు దాడి చేస్తుంది. ఒకసారి పులి కడుపు నిండా భోజనం చేస్తుందంటే, మాంసాహారం తినిందంటే 15 days పడుకుంటుంది. పడుకుంటేనే అరుగుతుంది. కానీ దాని యొక్క ఇంటెస్టైన్ షార్ట్గా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, ఎక్కువ సమయం తీసుకుంటుంది డైజెస్ట్ అవ్వడానికి. ఇక్కడ శాకాహార జంతువులు అలా కాదు, రోజుకు 3 సార్లు తిన్నా అరుగుతుంది. శాకాహార జంతువుల యొక్క దంతాలు కూరలు ఉండవు. మనకి ఎక్కడైనా కూరలు ఉంటాయా? ఉండయి. కుక్కలకి, పులిలకి ఇలా కూరలు ఉంటాయి, ఇలా పీక్కుతాయి. శాకాహార జంతువులు నమిలి తింటాయి, మనం నమిలి తింటాం. పశువులు అంతే, గొర్రెలు, మేకలు అంతే, బాగా నములుతాయి. వీటి దంతాల నిర్మాణం నమలడానికి అనుకూలంగా ఉంటుంది. రెండవది వీటి యొక్క ఇంటెస్టైన్, శాకాహార జంతువులకు ఇంటెస్టైన్ మాంసాహార జంతువులతో కంపేర్ చేస్తే 2 3 పొడుగ్గా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. అందుకనే జీర్ణక్రియ బాగా వేగంగా జరుగుతుంది. మాంసాహార జంతువులు ఒకసారి కడుపు నిండా తింటే వారం నుంచి 10 రోజులు తినాయి. శాకాహార జంతువులు రోజు 2 సార్లు 3 సార్లు తింటాడు. మన యొక్క ఇంటెస్టైన్ శాకాహార జంతువుల్లో గొర్రెలు, మేకల యొక్క ఇంటెస్టైన్ బాగా పొడుగ్గా ఉంటుంది. పశువుల ఇంటెస్టైన్ కూడా బాగా పొడుగ్గా ఉంటుంది. మనుషుల ఇంటెస్టైన్ విషయానికి వస్తే మన పేగుల యొక్క పొడు 7.5 మీటర్లు ఉంటాయి. మనది నోటి నుంచి యానస్ వరకు మన ఇంటెస్టైన్ అంటే 7.5 మీటర్లు అంటే 21 feet ఉంటాయి, 22.5 feet ఉంటుంది. మాంసాహార జంతువులు ఇంత లెంతీ ఉండదు, అందుకని ఎక్కువ టైం తీసుకుంటాం. అంటే శాకాహార జంతువులకి, మాంసాహార జంతువులకి స్పష్టమైన శరీర నిర్మాణంలో తేడా ఇలా ఉంటుంది. అందుకని మానవ శరీరం శాకాహారాన్ని తీసుకోవడానికి నిర్మితమైంది, మాంసాహారానికి పనికిరాదు. తీసుకుంటే అనారోగ్యం కలుగుతుంది, రోగాలు వస్తాయి. ఏ సీజన్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం ఆరోగ్యానికి ఇంకా మేలు చేస్తుంది, అండ్ ఏ వేళల్లో తీసుకోవాలి? తప్పకుండా అండి. ఈ మన ఆహారంలో మన పూర్వీకులు ఒక సూక్తి, ఒక సెంటెన్స్ చెప్పారు. ఏకభుక్తం యోగి, ద్విభుక్తం భోగి, త్రిభుక్తం రోగి. ఇదొక సూక్తం చెప్పారు. ఇంకొక సూత్రం కూడా చెప్పారు, హిత్ బుక్, మిత్ బుక్, ఋతు బుక్. ఓకే, హితకరమైన భోజనం మితంగా, ఋతులకు అనుగుణంగా తీసుకోవడం. ఈ 2 సెంటెన్స్ మనం ఫాలో అవుతే మనకి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండాలి. ఇక్కడ ఏకభుక్తం యోగి అంటే మనలాగా కుటుంబము, వ్యాపారము, సంసారము, వ్యవహారము ఇవేవీ లేకుండా ఆధ్యాత్మిక సాధనలో, యోగ సాధనలో ఉన్నటువంటి వాళ్ళు యోగి. వాళ్ళకు ఒక పూట భోజనం చేస్తే సరిపోతుంది.
మనం డీప్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇందాక శాకాహారం మాంసాహారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏంటి తప్పేంటి మాంసాహారం తింటే ఏం జరుగుతుంది లోపల, అవి కూడా మీరు అన్నట్టు ప్రోటీన్ అవి అందుతాయి కదా, ఆరోగ్యానికి మేలే కదా అని అనుకుంటారు కదా. ఒక్కసారి ఆ అనారోగ్య కారణాలకి ఈ మాంసాహారం అనేది ఎలా యూజ్ అవుతుంది? ఈ ప్లాంట్ ప్రోటీన్ మనకి సేఫ్ అండి. మనకు మొక్కలు ముఖ్యంగా పప్పు ధాన్యాలు, కొన్ని రకాల కూరగాయలు, అలాగే మిల్క్, వీటి ద్వారా మనకు బాగా కావాల్సిన మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలో అంత వస్తుంది. మనం అనుకునే మాంసాహారం కంటే కూడా ఎక్కువ లభిస్తుంది. ఇక్కడ లభించినప్పుడు ఒక జీవిని చంపి తినాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆధ్యాత్మికత స్పిరిచువల్ సైడ్ వెళ్తే అది మహాపాపంతో కూడినటువంటిది. మనం ఇప్పుడు అందులోకి వెళ్ళకుండా మనం ఇందులో వెళ్దాము. ఎనిమల్ ప్రోటీన్ ఏదైతే మనకి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ దారితీస్తాయి. మన బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నిటి కూడా మాంసాహారే కారణం. మన బాడీలో వచ్చే క్యాన్సర్స్, ముఖ్యంగా క్యాన్సర్స్ అన్నిటి కూడా ఈ మాంసాహారం. అంటే శాకాహారులకు క్యాన్సర్ రాదంటే రావడానికి కారణాలు వేరుగా ఉంటాయి, కానీ ఎక్కువ శాతం ఇది నేను చెప్తున్న విషయం కాదు. మోడర్న్ మెడికల్ సైన్స్ డెవలప్ చేసినటువంటి సైంటిస్టులు, ఇక్కడ డాక్టర్స్ ఇది కాకుండా మీరు సైంటిస్టుల యొక్క వాళ్ళు చెప్పిన విషయాన్ని పరిశీలించండి, వాళ్ళు స్పష్టంగా చెప్తారండి. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల క్యాన్సర్స్ వస్తాయి, అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయని. అవును, శాకాహారం తీసుకునే వాళ్ళు క్యాన్సర్స్ రావడానికి ఒక 30%, 40% ఛాన్సెస్ ఉంటే, ఈ మాంసాహారం తీసుకునే 90-95 ఎక్కువగా ఉంటుంది, 2-3 ఎక్కువగా ఉంటుందండి. ఓకే, సో అందుకని అసలు అది అప్పుడప్పుడు కూడా తీసుకోవడానికి పనికిరాదు. ఇక్కడ మనం సాత్వికాహారం రోజు తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం, జీవితాంతం. రజోగుణాన్ని కలిగించే ఆహారం అప్పుడప్పుడు తీసుకోవచ్చు, పండుగలు, ఫెస్టివల్స్, పెళ్లిళ్ళు, పేరంటాలు తీసుకోవచ్చు. ఈ తమోగుణాన్ని కలిగించే తామసికాన్ని అప్పుడప్పుడు కూడా తీసుకోవడానికి పనికిరాదు, తీసుకోకూడదు. ఇప్పుడు టాపిక్ ఇంకా నెక్స్ట్ లోకి వెళ్దాం. ఏకభుక్తం యోగి, ఒక పూట భోజనం చేసేవాడు యోగి. ఎవరు చేస్తారు? కుటుంబం, సంసారం, వ్యవహారం లేనటువంటి వాళ్ళు, యోగ సాధన ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మిక సాధన ఉన్న వాళ్ళు ఒక పూట భోజనం చేసినా సరిపోతున్నారు. రెండోది ద్విభుక్తం భోగి. అంటే మనమంతా కూడా భోగి అంటే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోడు. భోగి అంటే మనం ఏదైనా అనుభవించేదాన్ని భోగించడం అంటారు సంస్కృతంలో. తెలుగులో దీన్ని కొంతమంది తప్పు మీనింగ్ తీసుకుంటారు. నిజానికి ఇప్పుడు చెప్పిన సూత్రాలన్నీ కూడా సంస్కృతంలో చెప్పబడినటువంటి ఆ సంస్కృత పదాలని మనం వాటి అర్థాన్ని సంస్కృతంలోనే తీసుకోవాలి. దాన్ని యాజిటీగా పదాన్ని తీసుకొని తెలుగులో అన్వయించుకుంటే అది పక్కదోవబడుతుంది. భోగించడం అనేది తెలియదు కదా. ఏదైనా మనం అనుభవించేదాన్ని, సుఖం కానీ, కష్టం కానీ, దుఃఖం కానీ, దాన్ని అందరూ కూడా భోగించామంట సంస్కృతంలో. అది ద్విభుక్తం భోగి, 2 పూటల భోజనం చేసేవాడు మధ్యస్థంగా. త్రిభుక్తం రోగి, 3 పూటల కడుపు నిండా తినేవాడు రోగి. ఎవరికైనా సరే 3 పూటల కడుపు నిండా తినే ఉంటే మనకు తప్పకుండా రోగాలు వస్తాయి. అయినప్పటికీ మనం ఇప్పుడు మారినటువంటి జీవన విధానంలో 3 పూటల భోజనంలోనే ఉన్నాం మనం, అంతేనా? మనం 3 పూటల భోజనం చెప్తారు, 3 పూటల తిన్నా అరుగుతుందంటే ఆరోగ్యవంతుడని మాట్లాడతారు. ఏం జరుగుతుంది అనేది మెటబాలిజం వాళ్ళకి తెలియదు. 3 పూటల భోజనాన్ని మనం 3 పూటలా తీసుకున్నా కూడా దాన్ని సైంటిఫిక్గా తీసుకుంటే నష్టం లేదు. ఎలాగ సైంటిఫిక్గా? మన ఆరోగ్యానికి మేలు చేసే విధంగా, ప్రకృతికి అనుగుణంగా తీసుకోవాలి. 3 పూటలు తీసుకున్నా నష్టం. అది ఎలాగనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 3 పూటల భోజనంలో 1 పూట భోజనం మనం సూర్యాహారం తీసుకోవాలి. సూర్యాహారం మీన్స్ వండనటువంటి ఆహారం, ప్రకృతి నుంచి, నేచర్ నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటి ఆహారం. అందులో ఫ్రూట్స్, పళ్ళు అన్ని కూడా ప్రకృతి నుంచి, నేచర్ డైరెక్ట్, వాటిని మనం ఏమి వండం. అలాగే వెజిటబుల్ జ్యూసెస్, పచ్చి కూరగాయలు జ్యూసెస్ తీసుకుంటారు కదా. అలాగే మొలకెత్తిన విత్తనాలు, ఈ 3 కూడా వండనటువంటి, నానబెట్టిన విత్తనాలు కానీ మొలకెత్తాయి, రెండిట్లు ఏదైనా కావచ్చు. నాకు కొంతమంది నానబెట్టినవి తీసుకుంటారు, రాత్రి నానబెట్టి పొద్దున్న తీసుకుంటారు, మరి కొంతమంది దాన్ని మొలకెత్తించి కూడా తీసుకుంటారు. ఇవన్నీ కూడా పళ్ళు, వెజిటబుల్ జ్యూసెస్, ఈ ఫ్రూట్స్ నానబెట్టినవి, ఇవన్నీ కూడా సూర్యాహారం కింద వస్తాయి, వండనటువంటి ఆహారం. ఇది 1 పూట భోజనంలో తీసుకోవాలి. మిగతా 2 పూట భోజనంలో మనం వండినటువంటి ఆహారం తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మనం 3 పూటల భోజనం అవుతుంది, మనకు అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని అందుతాయి బాగా. ఇక్కడ ఈ 3 ఏది ఎప్పుడు తీసుకోవాలనే విషయం కూడా అతి ముఖ్యమైన విషయం. సూర్య వండినటువంటి ఆహారాన్ని మనం అగ్నాహారం అంటాం. అంటే అగ్ని చేత మనం తయారు చేసినటువంటి. ఇప్పుడు సూర్యాహారంలో మనం తయారు చేయను, డైరెక్ట్ సూర్యరశ్మి నుంచి సూర్యుడు తయారు చేసినటువంటి, అందుకే దాని పేరు సూర్యాహారము, ఇది పేరు అగ్నాహారం, మనం మంట పెట్టి తయారు చేసినటువంటి.
సూర్యాహారం విషయానికి వస్తే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో సూర్యాహారమే తీసుకోవాలి. ఇది తప్పకుండా నియమం. ఉదయం పూట ఎంటీ స్టమక్లో ముందుగా మిర్చి మసాలాలతో కూడినటువంటి కారం ఇలాంటివి ఏవి కూడా పులిసినటువంటి పుల్లనివి ఎంటీ స్టమక్లో నేరుగా వేయకూడదు. మొదటగా మన స్టమక్లోకి సాత్విక భోజనం అంటే ముందుగా ఫ్రూట్స్ వెళ్ళాలి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ జ్యూసెస్ కానీ. ఇక్కడ ఫ్రూట్స్ అయితేనే నేరుగా తీసుకోవచ్చు. వెజిటబుల్స్ విషయానికి వస్తే దాన్ని జ్యూస్గా చేసి తీసుకోవాలి. డైరెక్ట్గా నేరుగా మనం వెజిటబుల్ తీసుకుంటే డైజెస్ట్ అవ్వదు. 50% మనకు లాభం కలుగుతుంది. దాన్ని జ్యూస్గా చేసి తీసుకుంటే 100% లాభం కలుగుతుంది. ఇలా సూర్యాహారం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ మొలకెత్తిన విత్తనాలు కానీ నానబెట్టిన విత్తనాలు కానీ ముందుగా మొదటగా మన స్టమక్లో అంటే ఉదయం భోజనంలో తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ సమయంలో ఇదే బ్రేక్ఫాస్ట్. కానీ చాలా మంది చెప్తూ ఉంటారు కదండి మాస్టర్ గారు, అంటే ఒక ఐటెంని జ్యూస్ రూపంలో తీసుకోవటం కన్నా రాగా ఎలా ఉంటే అలా తీసుకోవడం వల్లే ఎక్కువగా శరీరానికి కావాల్సిన పోషకాలు అంటే ఆ ఫ్రూట్కి కానీ లేకపోతే ఆ కాయగూరకి సంబంధించిన విటమిన్స్ మినరల్స్ ఏదైనా కానీ బాడీకి ఎక్కువ అబ్జార్బ్ అవుతాయి అని చెప్తూ ఉంటారు కదా. రివర్స్ లో లేదు నేను చెప్తున్నాను. ఆయుర్వేద సూత్రం ప్రకారం నేను చెప్తున్నాను. ఆయుర్వేదం, ఆయుర్ మీన్స్ ఆరోగ్యం, వేదం మీన్స్ విజ్ఞానం. అది ఫైనల్. ఇక్కడ ఆయుర్వేదం అనేది అదే ఫైనల్ అన్నట్టు. ఆ సూత్రం ప్రకారం నేను చెప్తున్నాను. మధ్య మధ్యలో అందరూ తలా ఒక సూత్రాలు తయారు చేసి తలా ఒక స్ట్రాటజీ ఒక సిద్ధాంతాలు తయారు చేసి సమాజం పైన వదిలిపెట్టేశారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఆయుర్వేద సిద్ధాంతానికి వేదానికి అనుగుణంగా ఉన్నటువంటి ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్ని ఫ్రూట్గానే తీసుకోవాలి నేరుగా. ఇంతకుముందు నేను చెప్పాను అన్నమాట. ఫ్రూట్ని జ్యూస్గా చేసి తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రూట్ని డైజెస్ట్ చేయడానికి మన స్టమక్ ఎలాంటి శక్తి అవసరం లేదు. సింపుల్గా డైజెస్ట్ అవుతుంది. పండు అంటే పండినటువంటిది, పక్వానికి చెందినటువంటిది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని జ్యూస్గా చేసి తీసుకోకూడదు. నేరుగా తీసుకోవాలి ఫ్రూట్. జ్యూస్గా చేసి తీసుకుంటే ఏమవుతుంది, అందులో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది. ఒక్కసారిగా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. మళ్ళీ దాన్ని నార్మలైజ్ చేయడానికి ప్యాంక్రియాస్ లివర్ రెండు కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఒకసారి లివర్ మీద ప్యాంక్రియాస్ మీద అదనంగా బర్డెన్ పడితే ఎక్కువ కాలం అయితే అవి నెమ్మదిస్తాయి, స్లో అవుతాయి. ఇక్కడ వెజిటబుల్ విషయానికి వస్తే, పచ్చి కూరగాయల విషయానికి వస్తే అది నేరుగా తీసుకుంటే డైజెస్ట్ అవ్వదు. మన స్టమక్ మన జీర్ణ వ్యవస్థకి వండినటువంటి ఆహారాన్నే డైజెస్ట్ చేసే సామర్థ్యం ఉంటుంది. వండినటువంటి ఆహారం డైజెస్ట్ చేసే సామర్థ్యం ఉండదు. అందువల్ల నేరుగా వెజిటబుల్స్ తీసుకుంటే దానివల్ల అయితే మనకి ఎంతైతే లాభం కలగాలో 50% లభిస్తుంది లాభం. ఇప్పుడు ఈ క్యారెట్ కీరా అనేవి ఏ రూపంలో తీసుకోవాలంటే జ్యూస్ గా చేసి తీసుకోవాలి. వెజిటబుల్స్ అన్ని కూడా మీరు సోరకాయ కానీ కాకరకాయ కానీ బీరకాయ కానీ ఇంకేదైనా కానీ గుమ్మడి కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పాలకూర కానీ కొత్తిమీర కానీ ఇవేవైనా ఆకుకూరలు కూరగాయలు అన్నీ కూడా నేరుగా తీసుకోకూడదు. వాటిని జ్యూస్గా చేసే తీసుకోవాలి. మెత్తగా జ్యూస్గా చేసి గ్రైండర్లో మిక్సీలో వేసి జ్యూస్గా చేసి తీసుకుంటేనే దానివల్ల మనకి 100% అది మన బాడీకి అబ్జార్ప్షన్ అవుతుంది. నేరుగా తీసుకుంటే 50% డైజెస్ట్ అవుతుంది. మన జీర్ణాశయానికి దాన్ని పూర్తిగా డైజెస్ట్ చేసే సామర్థ్యం ఉండదు. వండినటువంటి ఆహారాన్ని పూర్తిగా డైజెస్ట్ చేస్తుంది. ఇది తేడా అన్నట్టు. ఓకే, అయితే ఈ క్యారెట్ కీరా అనేవి ఎప్పుడైనా సరే జ్యూస్ రూపంలోనే తీసుకుంటేనే మనకు 100% లాభం. ఇక్కడ అది కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో తీసుకుంటే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. మార్నింగ్ టైంలోనే వండినటువంటి ఆహారం స్టమక్ లోకి వెళ్ళక ముందు ఎంటీ స్టమక్ లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువ లాభం కలుగుతుంది. మనం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే అది డైజెస్ట్ అవ్వదు. దానివల్ల ఎలాంటి లాభం కూడా లేదు. స్టమక్ లో ఇబ్బంది కలుగుతుంది. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పార్వతి అండి నా పేరు. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. పార్వతి గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి మా బాబుకి. ఓకే, ఎంత వయసు అండి? 18 years అండి. ఓకే, పార్వతి గారు గ్యాస్ట్రిక్ సమస్య ఉందన్నారు కదా, దానికి సంబంధించి మనం డీటెయిల్స్ ఇంతకు ముందు 2, 3, 4, 5 వీడియోలో చెప్పుకున్నాము. గ్యాస్ట్రిక్ సమస్య అంటే కడుపులో మంట పుడుతుందా, ఉబ్బరం ఉంటుందా, అరగకుండా ఉంటుందా, తేనుపులు వస్తాయా, ఎలా? తేనుపులు వస్తాయి. అరగకపోవడానికి కారణాలు చాలా ఉంటాయండి. ఆకలి లేకుండా తింటే అరగదు. వినండి, అజీర్ణం రావడానికి కారణాలు చెప్తున్నాను. అందులో ఏ కారణం మీకు ఉంటుందో దాన్ని మీరు సర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అజీర్ణము, ఇండైజెషన్ ఇది ఒక డిసీజే కాదన్నట్టు, ఇది డిజార్డర్. అంటే మనం ఆహారాన్ని సరైన సమయంలో సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి డిజార్డర్. ఇది నాట్ డిసీజ్. సింపుల్ సొల్యూషన్. ఆకలి వేసినప్పుడు తినాలి. రెండోది
వేడివేడిగా ఉన్నటువంటి ఆహారం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఎప్పుడో చల్లగా ఉన్నటువంటి ఆహారం ఫ్రిడ్జ్లో తీసుకునే లేదా పొద్దున వండినటువంటిది అలా తీసుకోకూడదు. మనం ఆ పూటకు వండినట్టు వేడివేడి ఆహారం తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మూడవది కడుపు నిండా తినకూడదు, లిమిట్గా తీసుకోవాలి. మనం నెక్స్ట్ అందులోకి వెళ్తున్నాం టాపిక్. పరిమితంగా లిమిట్గా తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మూడవది తినకముందు నీళ్లు తాగకూడదు, తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. మధ్య మధ్యలో భోజనం చేస్తూ గ్లాసుల కొద్ది నీళ్లు తాగుతారు. ఈ మిస్టేక్ చేసినా కూడా మీకు అజీర్ణం, ఇండైజెషన్ వస్తుందండి. పార్వతి గారు ఫాలో చెప్పండి. అవుతున్నాం మేడం. ఓకే, సో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తర్వాత ఎక్కువ వస్తున్నాయి తేపులు మధ్యాహ్నం తిన్న తర్వాత నుంచి. ఆ ఫుడ్ డైజెషన్ అయ్యేంత వరకు 3 hours వరకు అట్లా ఓకే ఓకే ఏమేమి తింటున్నారు మధ్యాహ్నంలో? మామూలుగా పప్పు, కారం, ఉప్పు లేకుండా కట్టు అలాగా కొంచెం ఉప్పు కారం వేసేసి బీరకాయ, క్యారెట్ కర్రీ అట్లా. ఓకే, ఓన్లీ అయితే ముందుగా మోషన్ ఫ్రీగా లేకుంటే కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తి తక్కువగా జరుగుతాయండి. మోషన్ ఫ్రీగా చేసుకోమని చెప్పండి. మోషన్ ఫ్రీ అవ్వడానికి నేను ఇంతకుముందు చెప్పాను, సోరకాయ జ్యూస్, కాకరకాయ జ్యూస్ 2 కలిపి తీసుకుంటే స్టమక్ ఈజీగా ఖాళీ అయిపోతుంది. రోజు మోషన్కి 2 సార్లు వెళ్తే ఈజీగా ఖాళీ అవుతే అప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. ఇలాంటి అజీర్ణ సమస్య రాకుండా ఉంటుంది. అలా తీసుకోండి జాగ్రత్త. ఓకే అండి, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా పార్వతి గారు? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఓకే, సో మార్నింగ్ టైంలో ఉడకకుండా ఉన్న ఆహార పదార్థాలు, వండనటువంటి నాన్ కుకింగ్ ఫుడ్ ఓకే, ఉదయం పూట తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూసెస్, స్ప్రౌట్స్ ఇలాంటివి Sprouts. తీసుకోవాలి. Yes. ఓకే, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి. దానివల్ల ఎక్కువ మనకి పోషక విలువలు లభిస్తాయి. అనేలాగా ఇడ్లీ, దోశ ఇట్లాంటివి తీసుకోకూడదు. ఎవరైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ ఏజ్ వాళ్ళ ఈ అందరికీ వర్తించే సూత్రమే చెప్తున్నాం మనం. ఓకే, ఇక మళ్ళీ దీంట్లో కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి, మనం నెక్స్ట్ చెప్పుకుందాం. ఇది కుదరని వాళ్ళు ఎలా తీసుకోవాలనే విషయం కూడా చెప్పుకుంటాం. ఓకే అండి, ఇప్పుడు మీరు అన్నారు కదా కాలర్ లైన్ లో అలాంటి వాళ్ళకు కూడా. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు రమాదేవి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రమాదేవి ఏం గారు. తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, చర్మంపై వచ్చే వ్యాధులకి ఈ వాతపిత్త కఫాలు ఏమన్నా ఏమమ్మా? దానికి దీనికి సంబంధం ఏంటండి? చర్మంపై వచ్చే వ్యాధులు, సోరియాసిస్ అలాంటి వాటికి ఈ వాతపిత్త కఫాలకి ఏమన్నా ఉంటుందండి. అది సోరియాసిస్ చర్మ వ్యాధులు కొన్నేమో వాతానికి సంబంధించి, కొన్నేమో పిత్తానికి సంబంధించుంటాయి. మీకు డ్రైగా చర్మం డ్రైగా అయ్యి పొలుసులు లేచిపోయి ఉంటాయి, దురద పెట్టేటివన్నీ కూడా వాతానికి సంబంధించిన చర్మం డ్రై కావడం వల్ల. కొన్నేమో ఇలా మీరు గోకుతే రసం లాంటి పస కారుతూ ఉంటుంది చూడండి, పుండులాగా అవుతుంది, అది పిత్తానికి సంబంధించినటువంటి, అంటే అది పిత్తం పెరగడం వచ్చేటటువంటిది. బాగా వేడి పెరిగినప్పుడు కూడా మన బాడీలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి చూడండి, అది ఈ తేడా గుర్తించండి. మీకు ఎలా ఉంటుందండి? గోకుతే ఇలా మంట పుట్టి లోపల నీరులా కారుతుందా, డ్రైగా ఉంటుంది? డ్రైగాను నల్లగా కాయ గట్టిపోయి అది వాతం వల్ల వస్తుంది. మోషన్ ఫ్రీగా లేకుండా కూడా చర్మ వ్యాధులు వస్తాయి. వాతం పెరిగిన చర్మ వ్యాధులు వస్తాయి. మీరు చలికి ఉండకండి, మోషన్ ఫ్రీగా చేసుకోండి. వాటికి ఆహార పదార్థాలు ఏమైనా చెప్తారా? ఆహార నియమాలు ఇది అదే చెప్తున్నాం, ఇది మొత్తం వినండి. ఒకేదానికి ఒకే ఆహారం ఉండదండి. ఇంతకుముందు వాతం గురించినటువంటి 4 ఎపిసోడ్లు చెప్పుకో, అవన్నీ వినండి ఒకసారి. ఇప్పుడు చెప్పేది కూడా పూర్తిగా వినండి. ఈ ఎపిసోడ్ ఇంకా ముందు ఎపిసోడ్ పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. యోగా మాస్టర్ గారు, ఇప్పుడు లంచ్ బ్రేక్లో ఏం తీసుకోవాలి? ఒకవేళ అంటే తేలిగ్గా ఆహారం జీర్ణం అయిపోతుంది కాబట్టి ఏవైతే అన్కుక్డ్ ఫుడ్ గురించి మీరు చెప్పారో అవి తిన్న గంటకి అరిగిపోతాయి. సో మళ్ళీ ఆకలేసిందంటే ఏం తినాలి? ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా కొంచెం తిన్నా కూడా ఎక్కువసార్లు తినాలని ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక్కసారి? ఓకే, ఇక్కడ మనము ఒక పూట భోజనంలో బ్రేక్ఫాస్ట్ చెప్పుకున్నాం కదా. బ్రేక్ఫాస్ట్లో వండినటువంటి ఆహారం, ఫ్రూట్స్ ఇవన్నీ చెప్పుకున్నాం, సూర్యాహారం మిగతా 2 పూటలు వండినటువంటి ఆహారం తీసుకోవచ్చు. అయితే ఎలా తీసుకోవాలి? ఇది కొంతమందికి మీరు ఇంతకుముందు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఉదయం పూట ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీలు కానటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ 3 పూటలు వండినటువంటి ఆహారాన్ని తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అనే విషయంలో మనం తెలుసుకుందాం. ఉదయం పూట వచ్చేసి వండినటువంటి ఆహారంలో చల్వ చేసే ఆహారం పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉదయం తీసుకోవాలి. ఎలాంటివి? ఇక రాత్రి విషయానికి వస్తే వేడి చేసే ఆహార పదార్థాలన్నీ కూడా రాత్రి తీసుకోవాలి. మధ్యాహ్నం విషయానికి వస్తే మధ్యస్థంగా మిడిల్గా ఉండేటటువంటి ఆహారం తీసుకోవాలి.
ఇక్కడ మనం పదార్థాలతో సహా చెప్పుకుందాం. ఇది ఎలా తెలుస్తుంది మనకి? మనం తినే ప్రతి ఆహార పదార్థానికి ఇంతకు ముందేమో ఒక గుణం చెప్పుకున్నాం, సత్వగుణమా, రజోగుణమా, తమో గుణమా. ఇక్కడ స్వభావం కూడా ఉంటుందండి. ప్రతి పదార్థానికి ఒక స్వభావం ఉంటుంది. స్వభావం ఎలా ఉంటుంది? కొన్ని పదార్థాలు అధికంగా ఎక్కువగా వేడి చేసే గుణం ఉంటాయి, మరికొన్ని పదార్థాలకి అధికంగా చలవ చేసే పదార్థాలు కొన్ని ఉంటాయి, మరికొన్ని పదార్థాలు ఎక్కువ వేడి కాకుండా తక్కువ వేడి చేసే పదార్థాలు ఉంటాయి, మరికొన్ని పదార్థాలు ఎక్కువ చల్ల కాకుండా తక్కువ చల్లవ చేసే పదార్థాలు ఉంటాయి, మరికొన్ని పదార్థాలు న్యూట్రల్గా ఉంటాయి. ఎన్ని వచ్చాయి మనకి? 5. ఓకే. ఎక్కువ వేడి, తక్కువ వేడి, ఎక్కువ చల్లదనము, తక్కువ చల్లదనం, న్యూట్రల్గా. అటు వేడి చేయకుండా ఇటు చల్లవ చేయకుండా న్యూట్రల్గా ఉండేది. ఈ 5 రకాల స్వభావాలు ఉంటాయి. ప్రతి పదార్థానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొన్ని ఎక్కువగా వేడి చేస్తాయి, కొన్ని తక్కువగా వేడి చేస్తాయి, మరి కొన్ని ఎక్కువగా చల్లవ చేస్తాయి, కొన్ని తక్కువగా చల్లవ చేస్తాయి, కొన్ని ఏది నార్మల్గా ఉంటాయి. అయితే ఎవరు ఏ విధంగా తీసుకోవాలనేది ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ఎవరు అని కాదు, అందరూ కూడా ఉదయం సూర్యోదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అధికంగా చలవ చేసే పదార్థాలన్నీ ఉదయం తీసుకోవాలి. ఓకే. అధికంగా వేడి చేసే పదార్థాలన్నీ రాత్రి తీసుకోవాలి. ఎందుకు ఇలా తీసుకోవాలి? ఉదయం సూర్యోదయం ప్రారంభంతోనే వాతావరణంలో బాగా వేడి పెరుగుతూ వస్తుందండి. మధ్యాహ్నం వరకు మన శరీరం అంతా వేడెక్కుతుంది, వాతావరణంలో వేడి పెరుగుతుంది, దాని ఎఫెక్ట్ మన బాడీ పైన కూడా పడుతుంది. దాని యొక్క ఎఫెక్ట్, ఆ వేడి ప్రభావం మన బాడీ పైన పడకుండా ఉండడానికి దాన్ని ఎదుర్కొనేటటువంటి చల్లదనాన్ని కలిగించే ఆహారం అంతా ఉదయం తీసుకోవాలి. అలా తీసుకుంటే మనం ఎంత ఎండలోకి వెళ్ళినా కూడా మన శరీరం ఇబ్బంది పడదు. అంటే చలువ చేసే ఆహారం ఎక్కువ తీసుకోవాలి, చలువ చేసే పదార్థాలన్నీ ఎక్కువ తీసుకోవాలి. అందులో ముందుగా ప్రధానమైనటువంటివి ఫ్రూట్స్ అన్ని కూడా బాగా చలువ చేస్తాయి, అవన్నీ ఉదయం తీసుకోవచ్చు. ఇక వండినటువంటి ఆహారంలోకి వస్తే రాగి జావ బాగా చలువ చేస్తుంది అందరికంటే, అన్నిటికంటే కూడా. రాగి జావ కానీ, రాగి రొట్టె కానీ, రాగి ముద్ద కానీ. ఎవరైతే థైరాయిడ్ సమస్యతో ఉంటారో వాళ్ళు రాగి జావ కానీ, రాగి ముద్ద కానీ, రాగి రొట్టె కానీ తీసుకోకూడదు. ఎందుకంటే థైరాక్సిన్ని బ్లాక్ చేసే గుణం ఇందులో ఉంటుంది, గైట్రోజన్స్ ఉంటాయి రాగిలో. వాళ్ళు రాగి కాకుండా జొన్న రొట్టె, జొన్న జావ తీసుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, థైరాయిడ్ వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఉదయం పూట రాగి జావ, రాగి రొట్టె, రాగి సంబంధించినటువంటి ఇది అన్నిటికంటే ఎక్కువగా చలవ చేస్తుంది. రెండోది అన్నం, వరి అన్నం మనం తింటాంగా, రైస్, ఇది బాగా చలవ చేసే గుణం ఉంటుంది. అందుకనే ఇది ఉదయం తీసుకోవడం మేలైన పద్ధతి. ఇది రైస్ లో ఏ కర్రీ తీసుకోవాలనేది మళ్ళీ ఆలోచించాల్సిన విషయం, అది వేరే విషయం చెప్పుకుందాం. ఇవి కర్రీస్ అనేది చిన్న విషయం. ప్రధాన ఆహారం ఏది మన దాంట్లో? ఇవి జొన్న కానీ, సజ్జ కానీ, రాగి కానీ, జొన్న కానీ, ఇది కూరలు కానీ, అన్నం కానీ, ఇవి ప్రధానమైనటువంటి ఆహారం. ఈ ప్రధానమైనటువంటి ఆహారం ప్రభావమే ఎక్కువగా ఉంటుంది మన లోపల. కర్రీస్లో మనం అనేకం కలుపుతాం, అందులో చలవ చేసేటి కలుపుతాం, వేడి చేసేటి కలుపుతాం, కారం చేసేటి కలుపుతాం, నూనె కలుపుతాం, ఇవన్నీ కలుపుతాం. కానీ ప్రధాన ఆహారం అయితే ఇవి. ఇందులో ఉదయం పూట సిరిధాన్యాలలో అరికలు ఉంటాయి కదా, అరికలు కూడా ఉదయం తీసుకోవచ్చు. అరికల అన్నం అది బాగా చలవ చేస్తారు. ఏమేమి చెప్పుకున్నాము? రాగులు, జొన్నలు, తర్వాత అరికలు, వరి, ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూసెస్, స్ప్రౌట్స్, ఇవన్నీ చలవ చేసేది. వీటితో పాటుగా పెరుగు, కర్డ్ తీసుకోవాలనుకుంటే ఉదయం తీసుకోవచ్చు, ఇది కూడా బాగా చలవ చేస్తుంది. అందుకనే చూడండి, మనం దేవాలయానికి వెళ్తే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భగవంతునికి నైవేద్యం, ఎలాంటి నైవేద్యం పెడతారో దాన్ని అర్థం చేసుకుంటే మనము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎలాంటి ఆహారం తినాలనేది తెలుస్తుంది. భగవంతుడికి పూర్వకాలం నుంచి కూడా సైంటిఫిక్ గానే పెట్టేవాళ్ళు భోగం, నైవేద్యం. ఉదయం దద్దోజనం పెడతారు ఏ గుడికి వెళ్ళినా. ఇప్పుడైతే కొన్ని గుళ్ళల్లో ఆ సైన్స్, ఆ నాలెడ్జ్ మర్చిపోయి ఏది తోస్తే అది పెడుతున్నారు, లేదా భక్తులు ఏదైనా డొనేట్ చేస్తే అదే పెడుతున్నారు. అలా పెట్టకూడదు. భగవంతుని కూడా భగవంతునికి దద్దోజనం పెడుతున్నావు అంటే భగవంతునికి దద్దోజనం సైంటిఫిక్ గా పెట్టాలి. ఉదయం పూట చలువ చేసేటటువంటి ఆహారం ఏది? దద్దోజనం. ప్రధానమైన గుళ్ళల్లో దద్దోజనం పెడతారు. ఆహారం కూడా గుణాన్ని బట్టి తీసుకోవాలి అని అంటారు. ఓకే, చలువ చేసేవా, వేడి చేసే పదార్థాలా, లేకపోతే చల్లదనాన్ని కలిగించేవా, వేడిదనాన్ని కలిగించేవా, న్యూట్రల్ గా ఉండేవా తెలుసుకుని పెట్టాలి. అయితే అవి ఏ ఏ రకాలుగా ఉంటాయో మనకి ఇప్పుడు టైం తక్కువగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకుందామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.